అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ సంప్రదాయంలో వివాహానికి ముఖ్య స్థానం ఉంది. మనసుకు నచ్చిన వారిని ఇష్టపడి చేసుకునేదే పెళ్లి. ఇందులో కలర్, క్యాస్ట్, ఆస్తులు, అంతస్తులు ఎవ్వరూ చూడరని అంటుంటారు. అయితే కొంతమంది మాత్రం దీనికి డిఫరెంట్గా ఉంటారు. కేవలం అందాన్ని చూస్తే పెళ్లి చేసుకునేవారుంటే మరికొందరు ఆస్తులు, అంతస్తులు చూసి పెళ్లి చేసుకునేవారు ఉంటారు. ఇలాంటి వారికి తమ లైఫ్ పార్ట్నర్ ఎంత మంచివాడైనా, ఎంత ప్రేమగా చూస్తున్నా లెక్కే ఉండదు. తమ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకుని కుటుంబాన్ని వీధిన పడేస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో వెలుగు చూసింది. ఇక్కడ ఓ పెళ్లైన మహిళకు తన భర్త నచ్చలేదు, నల్లగా ఉన్నాడంటూ భర్తను, నెల చిన్నారిని విడిచిపెట్టింది. అంతేకాదు తన ప్రియుడితో పారిపోయింది. ఇప్పుడు ఆమె ప్రియుడితో కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో జీవిస్తోంది. International Lab Facility, Student Lead Startups, Great Academic Exposure, KL, deemed to be University. భర్త నచ్చలేదు సరే, కనీసం తన పేగు తెంచుకుని పుట్టిన తన నెలన్నర కూతురిపై కనికరం కూడా చూపలేదు ఆ స్త్రీ. తల్లి ప్రేమ కోసం ఏడుస్తున్నా సరే ఆ చిన్నారిని వదిలేసి తన జీవితాన్ని తాను చూసుకుంది. ఇప్పుడు ఆ మహిళ భర్త విశాల్ తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. మరోవైపు నెలన్నర వయసున్న కూతురు తల్లి కోసం ఏడుస్తూనే ఉంది. గురువారం ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. విశాల్ యోగియా అనే యువకుడు తన కూతురు తల్లిదండ్రులతో కలిసి అక్కడకు రావడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. గ్వాలియర్ ఝాన్సీ రోడ్లోని విక్కీ ఫ్యాక్టరీ ప్రాంతంలో నివాసముంటున్న 24 ఏళ్ల విశాల్ మోంగియాకు ఏడాది క్రితమే వివాహమైందట. పెద్దలు కుదిర్చిన పెళ్లి అని, ఇరు కుటుంబాల అంగీకారంతోనే తమ వివాహం జరిగిందని, అయితే పెళ్లైనప్పటి నుంచి తనతో ఎప్పుడూ భార్య నేరుగా మాట్లాడలేదని తెలిపాడు. అంతేకాదు తాను నల్లగా ఉన్నానంటూ ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ వెక్కిరిస్తూనే ఉంది. అయినా తన కుటుంబం కోసం భార్యలో ఎప్పటికైనా మార్పు వస్తుందనే ఆశాభావంతో ఆమె ఎన్ని అన్నా కూడా పట్టించుకోకుండా ఉన్నట్లు తెలిపాడు. తమకు నెలన్నర క్రితం ఓ అందమైన కూతురు జన్మించిందని పోలీసులకు చెప్పాడు విశాల్. 10 రోజుల క్రితం తన భార్య హఠాత్తుగా అదృశ్యమైంది. ఆమె కోసం ఎంత వెతికినా దొరకలేదు. చివరకు తన భార్య తన ప్రేమికుడితో కలిసి పారిపోయిందని తేలింది. ఇప్పుడు అతనితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో జీవిస్తోందని చెప్పాడు. తన భార్య తన కుటుంబ సభ్యులను కూడా వేధించేదని, అంతేకాదు ఆమె తల్లిదండ్రులతో కూడా గొడవ పడేది, చనిపోతానని కూడా బెదిరించిందని చెప్పాడు. చివరకు ఇలా చేస్తుందని అనుకోలేదని బాధిత భర్త పోలీసుల ముందు కన్నీరు పెట్టుకున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.